హలో. 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 హాయ్ బ్రో. హలో. హలో బ్రో. ఎక్కడ ఏం లేదు ఖమ్మమా మీది? ఓహ్! నైస్. అంటే ఎటు తిరుపతి దగ్గరనా? తిరుపతి దగ్గరనా అంటు కాదు, కాదు, కాదు. ఈ భద్రాచలం ఇటు సైడ్. ఓహ్! నైస్. అదే ఇది సింహాద్రి రీ రిలీజ్ స్టోరీ వస్తే ఆ! అదే వెళ్తాను. మన పేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారేమోనని స్టోరీ పెట్టి. ఓహ్! నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్రో. వెల్కమ్ టు టీ థ్యాంక్ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక్. థ్యాంక్ యూ. ఆహ్, నా వాయిస్ అంటే ఓకే బ్రో. క్లియర్‌గా ఉంది. ఆహ్, నేను అంటే ఆర్డర్‌గా అడిగా. అంటే ఆర్డర్ ఏమనుకోలే గానీ ర్యాండమ్‌గా అడుగుతా ఓకేనా? ఆ! పర్లేదు, పర్లేదు. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే మీన్స్ అంటే పేజ్ స్టార్ట్ చేయాలని మీకు అంటే ఇన్‌స్పిరేషన్ ఎలా వచ్చింది? లేకపోతే ఐడియా ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే ఇంతకుముందు మీమ్ పేజ్ ఉండేది. ఓకే. ఆ మీమ్ పేజ్ ఉండేది. ఏదో ఐపీఎల్ మీమ్స్ కాపీరైట్స్ వల్ల పేజ్ పోయింది. ఓహో! ఇక ఆ పేజ్ పోయాక ఒక 2 ఇయర్స్ ఏమి చేయలేదు. జనరల్ ఎడిటింగ్ చేసుకునేటోడిని. ఓకే. ఓకే. తర్వాత మ్యూజిక్ పేజెస్‌లో యాస్థెటిక్‌గా పోస్ట్ చేసే పేజీలు లెవ్వు నేను స్టార్ట్ చేసినప్పుడు. హ్మ్. ఇక మనం నెక్స్ట్. ఎందుకు స్టార్ట్ చేయొద్దు, ఎవరు చేయట్లేదు కదా అన్న థాట్‌తో చేసిన. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత రీచ్ వస్తది అది ఇది. నా పాడ్‌కాస్ట్ గూడా అంతే అయింది బ్రో. 'చాయ్ బిస్కెట్ డాబా కథల' తర్వాత నేనే స్టార్ట్ చేసింది. దాని తర్వాత మిగతావన్నీ వచ్చినాయి. నేను ఈ పాడ్‌కాస్ట్ పేరు ఇంతకుముందు విన్నా. కాకపోతే ఆ! మన పేజ్‌లో ఉంటారులే అని ఎక్స్‌పెక్ట్ చేయం కదా! ఆ! అంటే నేను ఏమంటారు నాది కూడా సేమ్ సిట్యుయేషన్. అది 2020లో ఏదో టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేసిండే. అది ఇంక ఫ్లోలో వెళ్ళిపోయింది. తర్వాత సమ్ ఆహ్, ఒక సీరీస్ రాద్దామని బ్రేక్ ఇచ్చి అది మధ్యలో అర్థమైంది. ఆగిపోయిందనమాట. ఆహ్, నెక్స్ట్ బ్రో నెక్స్ట్ వచ్చేసి 'వై రవితేజ' బ్రో. అంటే 'రవితేజ' ఏదైనా మీ ఫేవరెట్ హీరో బ్రో? వై రవితేజ అంటే, అంటే ఆహ్, బేసిక్‌గా సినిమాలు బాగా చూస్తా ఫస్ట్ నుంచి. హ్మ్. అప్పటినుంచి సినిమాలు బాగా అలవాటు. ఇక దాంట్లో ఎందుకో రవితేజ స్పెషల్ అనిపిస్తుంది. ఆ స్ట్రగుల్ గాని, ఆ బ్యాక్ స్టోరీ. సింపుల్‌గా చెప్పాలంటే 'వై నాట్ రవితేజ' అన్నట్టు. ఓకే. హ్మ్. ఇప్పుడు ఓఎస్‌సీస్ ఉంటాయి కదా బ్రో! లైక్ ఆ ఓఎస్‌సీస్‌లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి? అబ్బా! ఆల్ టైమ్ ఫేవరెట్ ఓఎస్టీ అంటే 'కలేజా' అని చెప్పొచ్చు. అదే ఓకే. ఈ అంటే 'మణిశర్మ' ఒక దేవుడికి బీజీఎం కొట్టినట్టే. ఆ! ఇంటర్వెల్ ట్రాక్ గాని, థీమ్ మ్యూజిక్ గాని. యాక్చువల్లీ ఆ టైంలో మనం ఆ సినిమాని తీసుకోలేకపోయినాం. ఇప్పుడు దాన్ని మనం పొగుడుతున్నాం. అట్లనే అది వరస్ట్ ఏదన్నా అలవాటుంది మనకి అంటే అదొక్కటే. వచ్చినప్పుడు చూడం. ఇప్పుడంతా మెసేజెసే కదా! అంతే. అంటే ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు చూడకపోతే ఇక మెసేజ్ సినిమాలే వస్తాయి. అది మన తప్పు. వాళ్ళననేది అది కరెక్టే. ఎ చూద్దాం ఎస్ఎస్ఎంబీ 28 ఎట్లుంటదో. చూద్దాం, చూద్దాం. హోప్ ఉంది. కాకపోతే ట్విట్టర్‌లో ఏదో మెసేజ్ ఓరియెంటెడ్ అని వస్తుంది కదా! వంశీ చెప్పిండంట బ్రో. ఏదో ఇంటర్వ్యూలో అన్నాడంట వంశీ ఇదేమంటారు మా ఏ ఏదో చిన్న ఫ్యామిలీ గురించో ఏదో మెసేజ్ ఉంటది అన్నాడంట. అమ్మ బాబోయ్! హ్మ్. ఒకవేళ మీరు అన్ని ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో గాని లేకపోతే ముందేమన్నా గివ్‌అవేస్ ఇచ్చే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే గివ్‌అవేస్ పాడ్‌కాస్ట్‌కి. గివ్‌అవేస్ అంటే 25,000 ప్లాన్ చేసినాం గానీ అది వర్కౌట్ అవ్వలే. 50,000కి ఏమన్నా చూద్దాం అనుకుంటున్నా. ఈ స్పాటిఫై ప్రీమియం. ఓకే. ఓకే. హ్మ్.
పనికొచ్చినట్టు కూడా ఉంటది కాబట్టి. అదే కరెక్టే. మీరు లవ్ సాంగ్స్ ఉంటాయి కదా! లవ్ థ్రెడ్స్ అవి. ఆ! ఆహ్, ఆ హీరోయిన్ ప్లేస్‌లో నీ క్రష్‌ని గాని, గర్ల్ ఫ్రెండ్ గాని ఇమాజిన్ చేసుకున్నావా? ఇమాజిన్ చేసుకున్నావా అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ మీద 10 మెయిన్ సాంగ్సే ఏస్తాం. ఆ 10 మెయిన్ సాంగ్స్ 10 ఏం సాంగ్స్‌లో అట్‌లీస్ట్ ఒక 1, 2 అన్నా. పక్కా ఇమాజిన్ చేసుకుంటా. ఎందుకంటే ఈ సాంగ్‌కి ఇప్పుడు ఇంప్రెస్ అయితారా అని మనకనిపిస్తేనే రీచ్ వస్తది పోస్ట్‌కి. ఆ! ఒక కాన్సెప్ట్ మీద ఇక జనరల్‌గా సాంగ్స్ వేసినా కష్టం. పక్కా ఊహించుకుంటా ఇంప్రెస్ అయితారు అనిపిస్తేనే ఆ సాంగ్ అని, ఆ లిరిక్ అని, ఆ బిట్ వరకు ఉంటది. నేనైతే ఇమాజిన్ చేసుకుంటా. వేరే పేజ్ మనకి తెలీదు. ఓకే. ఆహ్, బ్రో యువర్ గుడ్ నేమ్? నా పేరు అఫ్రోజ్. అఫ్రోజ్. అంటే అందరికి నాని అని తెలుసు కదా! ఆ! అంటే అఫ్రోజ్ అంటే ఎవరికీ గుర్తుండదు. గుర్తుంటానులే బ్రో ఇప్పటి నుంచి. ఇక ఎక్కువ నాని అలవాటు పేజ్ వాళ్ళకి కూడా. ఆహ్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి బ్రో? ఈ పేజ్ మీద? పేజ్ మీద అసలు నేను పేజ్ స్టార్ట్ చేసింది ఒక్క పేజ్‌ని పుష్ చేయాలి, ఒక రీచ్ వరకు తీసుకెళ్ళాలని అయితే కాదు. చాలా జనరల్‌గా సిద్ధార్థ్ వోకల్స్ ఏసిన ఫస్ట్ థ్రెడ్ హుహు. ఎక్స్‌పెక్ట్ చేయకుండా పోయింది రీచ్. ఎంత ఫస్ట్ పోస్ట్‌కే 5000 లైక్సో ఏమో వచ్చినాయి. ఓహ్! ఒక ఒక 1, 2 డేస్ మైండ్ పని చేయలేదు ఏమైంది అని. ఆహ్, ఫ్యూచర్ ప్లాన్స్ అంటే అట్లేం లేదు. హ్మ్. పర్లేదు. యాక్చు ఆ వైరల్ అవ్వడమే పెద్ద తలకాయ బ్రో. అదే. మనమేం ఒక్క వైరల్ అయ్యే పోస్ట్ కోసమే ట్రై చేయాలి. వైరల్ ఆహ్, ఏదైనా స్టార్టింగ్ సైడ్ ఏదైనా సింగిల్ పోస్ట్ ఏదైనా వైరల్ అయితే మన అంటే బయట నుంచేమో ఒక సెలబ్రిటీ ఫీల్ వస్తది కానీ లోపల ఏంటిది అనిపిస్తది. నాకు ఆ స్టేజ్ లేదు. అంటే అబ్బా! ఇప్పుడు ఎన్ని రోజులు కష్టపడాలా పేజ్ రీచ్ కోసం అని ఆ స్టేజ్ నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ పోస్ట్ నుంచే మంచి రీచ్ వచ్చింది. హ్మ్. ఇక అది ఎందుకొచ్చిందో మనకి రీజన్ తెలీదు గానీ, ఫస్ట్ నుంచి మంచి రీచ్ ఉండే. తొందరగా గ్రో అయిపోయింది పేజ్. ఫాలోవర్స్ గాని, పోస్ట్‌లు బయటికెళ్ళడం గాని, ఎక్స్‌ప్లోర్ పేజ్‌లో తొందరగెళ్ళింది బయటికి. ఆ! అవును. యాక్చువల్లీ ఇది నా పాడ్‌కాస్ట్‌లో ఇది సెకండ్ పాడ్‌కాస్ట్, థర్డ్ పాడ్‌కాస్ట్ ఉంటది. ఇది తరుణ్ గురించి చెప్పిండు. తరుణ్ భాస్కర్ అంటే ఆ! అన్ని పాడ్‌కాస్ట్‌లు ఒక ఎత్తు, అది ఇంకోటి ఎత్తు అనమాట. అది తరుణ్ మెచ్చుకుండే. ఆహా! ఓకే. సో, నాకు అది కొంచెం ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. అరే! ఎవడో ఒకడు ఇంటున్నాడు గదా! అదే ఇన్‌స్పిరేషన్ అంటే ఒక బూస్ట్. అదే అంతే. ఒక్క పోస్ట్ వైరల్ అయితే ఆ హై వేరు. అది కరెక్టే. బ్రో మీ పేజ్ పేరు పాటలు ఈఎక్సీ గదా! ఆ! అవును. ఆహ్, అంటే రాండమ్‌గా పెట్టేసిందా? ఎనీ రీజన్ పెట్టారా? రీజన్ ఉంది. రాండమ్‌గా ఏం పెట్టలేదు. అంటే ఇప్పుడు మ్యూజికల్ పేజ్ వాళ్ళు ఎక్కువ మంది తెలుగు సాంగ్సే సెర్చ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ సెర్చ్ చేసే కీవర్డ్ మ్యూజిక్ అనుకోండి. అవును. నెక్స్ట్ ఎమ్మటే సెర్చ్ చేసే కీవర్డ్ ఏది సెర్చ్ బార్‌లో అంటే పాటలు అనే వస్తది. ఓకే. ఇప్పుడు ఆ కీవర్డ్ బేస్డ్ మీదే పేజ్‌కి పాటలు అని స్టార్టింగ్ వచ్చేటట్టు పెట్టాను. హ్మ్. నేను అది కూడా రీజన్ అయ్యుండొచ్చు రీచ్‌కి. ఈఎక్స్ అనేది మీరు పెట్టిందా? ఈఎక్సీ అనేది అది జనరల్‌గా పెట్టింది. ఓకే. కాకపోతే ఆ! పాటలు అని రావాల్సింది మాత్రం రీజనే. అది మేజర్ కీవర్డ్ మ్యూజిక్. ఆ! ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని పెట్టిన. అయింది మంచిగా. హ్మ్. బ్రో ఔట్ ఆఫ్ ద బాక్స్ అడగచ్చా? ఔట్ ఆఫ్ ది బాక్స్ అంటే అడుగు చూద్దాం. ఏ అంటే నేనేమి ఐఏఎస్ క్వెషన్ అడగను గదా! అడుగు పర్లేదు. ఔట్ ఆఫ్ బాక్స్ మీ బావని కలిసారా బ్రో? అదే మ్యూజిక్ సైడ్. మ్యూజిక్ ఫైయా? హ్మ్. అంటే ఒక్కలా కలవడం కష్టం అనుకున్నా.
వేరే మ్యూజిక్ పేజ్ వాళ్ళు కొంచెం బయటుంటారు. హ్మ్. కొంచెం దూరం. అందరం అనుకోని ఒకరోజు హైదరాబాద్‌లో కలుద్దాం అనుకుందాం. అనౌన్స్ చేస్తాం. ఇప్పట్లోనే కాదు. నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఎండ్ అట్లా. ఓకే. ఏదైనా స్పెషల్ పోస్ట్ ఉందా బ్రో మీ పేజ్‌లో? లైక్ ఆ పేజ్‌కి ఫుల్ లైక్స్ వచ్చి, ఫుల్ వ్యూస్ వచ్చి. అయితే పేజ్‌లో కంపేర్డ్ టు స్పెషల్ అదర్ పోస్ట్. అదే. అర్థమైంది. హ్మ్. ఒక పోస్ట్ ఉంది. అంటే అది మ్యూజిక్ డైరెక్టర్ బేస్డ్ మీద చేసింది. ఇంట్రొడ్యూసింగ్ మణి శర్మ అని వాళ్ళ బెస్ట్ బీజీఎం వేసిన. ఓకే. దానికి చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. నియర్లీ 700,000 800,000 రీచ్ వచ్చింది. అది పేజ్‌లో బెస్ట్ అనుకోవచ్చు నాకు. ఓహ్! గ్రేట్. యాక్చువల్లీ నాకు తెలీదు. అంటే ఒక పోస్ట్ ఉంటది. అది మీ దాంట్లో చూస్తున్నావా? లేకపోతే వేరే పేజ్ ఏ ఏ వేరే పోస్ట్? లైక్ 'మణి శర్మ ఆన్ డ్రగ్స్', 'వివేక్ సాగర్ ఆన్ డ్రగ్స్' అని వస్తది. కాదు. డ్రగ్స్ అని కాదు. నేను ఇంట్రొడ్యూసింగ్ అనేసి. హుహు. అది జనరల్‌గా ఎడిట్ చేసింది. అంతా 40 మినిట్స్‌లోనే ఏమో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొన్ని పోస్ట్‌లు ఉంటాయి కదా! ఎక్స్‌పెక్ట్ చేయకపోయినా అవును. చాలా వైరల్ అయితాయి. ఇది ఆహ్, ఫస్ట్ పోస్ట్ నాకు. అండ్ బ్రో ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఇట్లా ఫాలోవర్స్ ఫ్లక్చుయేట్ అయితా ఉంటారు కదా! అప్పుడు మీరు ఎలా చూసుకుంటారు? అంటే ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఫస్ట్ అయితే ఘోరంగా డౌన్ అయిపోద్దబ్బా! అంటే ఇప్పుడు 39.9K నుంచి 40Kకి 100 ఫాలోవర్స్. అది రావడానికి చుక్కలు చూసినా నేను. ఒకరోజు దగ్గరకొచ్చేసేది 972 అట్లా ర్యాండమ్‌గా దగ్గరకొచ్చేది. నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ 700కి పడిపోయేది. 900 నుండి. యాహ్! ఇక 3 అవర్స్ గ్యాప్‌తో రిపోర్ట్ చేసేవాళ్ళం హెల్త్ సెంటర్‌లో. అయ్యో! ఆ స్క్రీన్ షాట్స్ తీసి ఇట్లా ఫ్లక్చుయేట్ అవుతుంది. అది ఇది అని రిపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు సాల్వ్ చేసినట్టు ఎప్పుడూ కనిపియలేదు. ఇక దానంతట అదే సాల్వ్ అయిపోయేది. ఇన్‌స్టా టీమ్ నుంచి అయితే ఎప్పుడూ సాల్వ్ చేసినట్టు అనిపియదు. ఒక్కసారి అంటే బగ్ అనుకోవచ్చు. ప్రతిసారి అంటే ఇక మార్కెట్ అర్థం కాదు స్టడీ. అసలు ఎందుకవుతుందో. అహా! మార్క్ ఈస్ ప్లేయింగ్ విత్ యూ అంటున్నా. నా ఒక్క పేజ్ అనే కాదు. అర్థమైంది. ఎగ్జిట్ ఫెయిల్ అయినా వేరే పేజ్ ప్రతి పేజ్‌కి ఒక గ్లిచ్ అయితే అయితది. ఫాలోవర్స్ కౌంట్ దగ్గర. అది ఎందుకైతదో అర్థం అవ్వదు. ఏ ఆల్గోరిథంలో చూసినా పాయింటే ఉండదు గానీ, కౌంట్ అయితే స్ట్రక్ అయిపోద్ది. ఓకే. ఇంక టార్చర్. టార్చర్ అని గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఈ ఏ యాప్స్ వాడతారు? లేకపోతే ఏ సాఫ్ట్‌వేర్ వాడతారు ఎడిట్ చేయడానికి? అండ్ ఒక్క సింగిల్ పోస్ట్ చేయడానికి ఎంతసేపు పడతది? ఒక సింగిల్ ఫస్ట్ సాఫ్ట్‌వేర్ గురించి అంటే, ఒక్క సాఫ్ట్‌వేర్‌లో అన్నీ అయితే అవ్వవు. ఓకే. అంటే లేయర్ ఎడిటింగ్ ఫోన్‌లోనే ఎడిట్ చేస్తారా? లేకపోతే ఫోన్ మొబైలే. ఓన్లీ మొబైల్? ఓన్లీ మొబైలే. హ్మ్. లేయర్స్ ఎడిటింగ్ లాగా చూసుకోవాలి. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. దాని మీద మూవీ గురించి ఏంటిది అనేది ఒక పోస్టర్ లాగా ఓవర్‌లే. హ్మ్. ఫాంట్‌కి ఒక యాప్. అట్లా కొన్ని యాప్స్ జంబుల్ చేస్తేనే ఆ అవుట్‌పుట్ వస్తది. ఇప్పుడు ఫాంటో అని ఒక యాప్ ఉంటది. ఓకే. అది ఫాంట్‌కి సెపరేట్ ఇగ ఫాంట్ తప్ప ఏం చేయలేము దాంట్లో. ఫ్రీయా? ఈ బ్యా ఫ్రీ యాప్ ఐఓఎస్. అహా! తెలుసు. ఎడిటింగ్ ఆండ్రాయిడ్‌లో ఈజీ అబ్బా. అవును. మాడ్ యాప్స్ అని ఉంటాయి. థర్డ్ పార్టీ యాప్స్ ఎమ్మటే అయిపోద్ది. ఐఓఎస్‌లో కష్టం. అలవాటైన వాళ్ళకి ఈజీ అయిపోద్దేమో గానీ, స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డా నేను. ఈ అది పిక్ కరెక్టే. పిక్సార్ట్ మేజర్ మస్తు హెల్ప్‌ఫుల్ ఉంటది. ఫ్రీ యాప్ చాలా వరకు అయిపోద్ది దాంట్లోను. యాక్చువల్లీ నేను ఈ పేజ్‌ని అడిగిండే. పెద్దోడు అని పేజ్ ఉంటది కదా! అవునవును. ఆ అడ్మిన్ అడిగిండనమాట. ఆహ్,
ఆయన యూట్యూబ్ వీడియో చూసి బ్రో ఎడిటింగ్ ఇక్కడ చేసినారంటే ఫిల్మోరా అన్నాడు. అయితే నా దగ్గర పాత మ్యాక్ ఉంది. ఓకే. సో ఐ ఆస్క్డ్ మ్యాక్‌లో ఫ్రీయా బ్రో అంటే, లేదు బ్రో ఇదేది మనీ స్పెండ్ చేయాలి అన్నాడు. అప్పుడు అనిపిస్తుంది. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మ్యాక్ ఇంకా మంచిగొస్తది విండోస్ కన్నా. మ్యాక్‌లో వచ్చేదానికేమో ఇప్పుడు ఎడిటింగ్‌కైనా ఆండ్రాయిడ్ బెస్ట్ అన్నారు దేనికంటే దానికి సింపుల్ ప్రాసెస్ ఉంటది గానీ, హ్మ్. ఐఓఎస్ క్వాలిటీ వేరు. నీకా అవును. యాప్ లోపల గానీ, రెండర్ అయ్యే టైం గానీ, ఒక్కొక్క స్లైడ్ అంతా నియర్లీ 90 ఎంబీయో, 100 ఎంబీయో వస్తది. ఏది 10 స్లైడ్స్‌లో ఒక్కొక్క స్లైడ్. అది రెండర్ అవ్వడం ఆండ్రాయిడ్‌లో చాలా టైం పడతది గానీ, ఐఓఎస్‌లో తొందరగా అయిపోద్ది. ఆ! దేని ప్లస్ పాయింట్ దానికే. అదే కరెక్టే. అంటే చాలామంది ఇప్పుడు వీడియో వీడియో ఎడిటింగ్‌కి దీనికి ఎవరైనా ల్యాప్‌టాప్ కొనుక్కోవాలంటే చాలామంది మ్యాకే ప్రిఫర్ చేస్తారు. 100% మ్యాకే ప్రిఫర్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అట్లుంటది కాబట్టి. కానీ ఆ మ్యాక్ కొనుక్కున్నాక మళ్ళీ ఆ సాఫ్ట్‌వేర్‌లు కొనుక్కోవాలి. సో, ఆ! అదొక ఖర్చు. అందుకని విండోస్ కొనుక్కుంటారు. నాకు మొన్నటిదాకా మ్యాక్ ఉండే బ్రో. ఇది మ్యాక్‌బుక్ ప్రో ఉండే. తర్వాత దానిలో మళ్ళీ అక్కడ సాఫ్ట్‌వేర్ కొనుక్కునే బదులు ల్యాప్‌టాప్ తెచ్చుకున్నా అనమాట. ఇక సాఫ్ట్‌వేర్ కొంటాం అన్న నమ్మకం ఉంటేనే మ్యాక్‌బుక్ అబ్బా! అది కొన్నా కూడా మనం వాడాలి. అదే గదా! చేసేది బేసిక్ గాబట్టి మ్యాక్ కొని, సాఫ్ట్‌వేర్‌లు కొనేంత అవసరం లేదు. అదే కరెక్టే. విండోస్ చల్ప. ఏమో పీసీ ఎడిటింగ్ అంటే మా దాంట్లో పెద్దోడొకడే చేస్తాడు. అవునవును. మాక్సిమం అందరూ మొబైల్ ఎడిటింగే. బ్రో ఇది దీన్నేమంటారు? మీది పేజ్‌లో అంటే వేరే పేజెస్‌లో చూసినా గానీ మీ పేజ్‌లో డబుల్ మీనింగ్ సాంగ్స్ ఎప్పుడు చూడలేదు. లైక్ పోస్ట్ గాని. డబుల్ మీనింగ్ సాంగ్స్ పోస్ట్ అడిగారు గానీ, అది జనరల్. ఇప్పుడొక మ్యూజిక్ పేజ్ ఒకళ్ళు పెట్టిర్రు అంటే, వచ్చే సెకండ్ థాట్ అయినా, థర్డ్ థాట్ అయినా డబుల్ మీనింగ్ సాంగ్స్, కీరవాణి ఆల్బమ్స్ తీసుకుంటే వచ్చేస్తాయి సాంగ్స్. అవును. ఎందుకో ఇగ ఎయలేదు. చాలా పేజెస్ ఏసిర్రు. ట్విట్టర్‌లో చాలా ఉన్నాయి. అవునవును. అది కామన్ అయిపోయినట్టు అనిపించింది. ఎటు తిరిగి తిప్పి కొడితే ఒక 14, 15 సాంగ్సే ఉన్నాయి. ఆహ్, వాటినే తిప్పి తిప్పి ఏం వేస్తామని ఇంక ఎయలేదు నేను. ఎనీ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ ఫ్రమ్ తెలుగు, హిందీ అండ్ ఇది బయట అదే అదే. ఇంగ్లీష్ అయినా పర్లేదు. నేనెక్కువ ఇనేదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మణిశర్మ. మణి శర్మ తెలుగు. ఓకే. 'పోకిరి' లాంటి ఆల్బమ్ మణిశర్మ కూడా కొట్టలేడు మళ్ళీ. ఆ! అదొక కల్ట్ క్లాసిక్. యువన్ శంకర్ రాజ్. యువన్ శంకర్ తమిళా? హిందీ? హిందీ సాంగ్స్ తక్కువ ఇనేది. ఓకే. ఇంగ్లీష్ అన్నీ వింటారా? ఇంగ్లీష్ వీకెండ్ ఎక్కువ. ఓహ్! నైస్. వీకెండ్ సాంగ్స్ తెరిపిలాగే. మొన్న మీకు చెప్పాను గదా! నేను ఇంగ్లీష్ పాటలు అసలు వినను. అవునవును. ఆ ప్లే లిస్ట్‌లో ఆల్మోస్ట్ నాకు అరే! ఈ పాటలన్నీ బానే ఉన్నాయి గదా! అని ఐ థాట్ థాంక్ యూ అన్నమాట. యాహ్! థాంక్ యూ. ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్స్ స్టార్ట్ చేసింది